సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఈరోజు సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల కమిటీ విజయవంతంగా వేయటం జరిగినది. దరిదాపుగా ఒక 10 మంది కార్యకర్తలు సమాచార చట్టంలో జాయిన్ కావడం జరిగినది. మిగతా మండలాలు కూడా ఫిలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మన నూకపంగు వినోదు ఆధ్వర్యంలో ఈరోజు మండల కమిటీ జరిగినది. కార్యకర్తలు ఒక వజ్రాయుధం వలె సమాచార చట్టంలో పనిచేయాలని చెప్పేసి తెలుపుకుంటూ, ఇంకా ఎవరైనా సమాచార చట్టంలో జాయిన్ కావాలనుకునేవారు నూకపంగు వినోదిని కన్సల్ట్ కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. చిలుకూరు మండల కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మండల ప్రెసిడెంట్, చిలుకూరు మండల ప్రెసిడెంట్ నూకపంగు వినోద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు నా పేరు వినోద్, ఆర్టీఐ మండల ప్రెసిడెంట్, చిలుకూరు మండల ప్రెసిడెంట్ని. ఈరోజు మండల కమిటీ వేయడం జరిగింది. ఈ అంజీ గారి ఆధ్వర్యంలో, వీరబాబు గారి ఆధ్వర్యంలో, శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఈరోజు మా చిలుకూరు మండలంలో వినోదాన్ని ఆధ్వర్యంలో కమిటీ మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో మేము పలు గ్రామాల్లో 17 గ్రామాల్లో, మా మండలంలో 17 గ్రామాల సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేద్దామని తెలియజేస్తున్నాం. దీన్ని నిర్వహించడానికి వచ్చిన మండల కమిటీ, జిల్లా కమిటీ నాయకులకి మా ధన్యవాదాలు. చిలుకూరు మండలంలో ఆర్టీఐ సమాచార హక్కు చట్టం నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన మండల కమిటీ అధ్యక్షులుగా నూకపంగు వినోద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి సహకరించినటువంటి కాన్స్టెన్సీ అంజి గారు, మన వీరబాబు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కమిటీ ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కడ అన్యాయాలకు కానీ అక్రమాలకు కానీ తావు లేకుండా ఆర్టీఐ చట్టాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎక్కడ ప్రజలకు కానీ పేదలకు కానీ ఎలాంటి అక్రమాలు జరుగుతున్నా వాటిపై ఈ ఆర్టీఐ ముందుంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ఆర్టీఐ 2005లో మనకి రావడం జరిగింది. ఈ ఎక్కడ కానీ మన ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, ఇంకా వేరే ఎక్కడైనా ఎక్కడ మనకి ఏది కావాలన్నా ఆర్టీఐ సమాచార చట్టం కింద వేసి మనం తీసుకునే హక్కు ఈ ఆర్టీఐకి కల్పిస్తుంది మనకి. దీనివల్ల ప్రతి గ్రామంలో, మండల హెడ్ క్వార్టర్లో కానీ ఎక్కడ అవినీతి జరిగినా ప్రతి ఒక్కరూ ఆర్టీఐ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ